మోహనవాణి శ్రోతలకు శుభాకాంక్షలు. శ్రీమతి రావు బాలసరస్వతి గారు 97 ఏళ్లు జీవించి అక్టోబర్ 15 ఉదయం భగవత్ సాన్నిధ్యం చేరుకున్నారు. ఆల్ ఇండియా రేడియో తొలి లలిత సంగీత తెలుగు సినీ నేపథ్య గాయనిగా, తెలుగు సినిమాకు లలిత సంగీతాన్ని పరిచయం చేసిన కళాకారిణిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆవిడ పాడిన అనేక ఆణిముత్యాల లాంటి పాటల్లో బంగారు పాపాయి బహుమతులు పొందాలి అనే పాట ఆనాటి దేశభక్తి గీతమే కాదు, పిల్లల బారసాల మహోత్సవాల్లో కూడా తప్పనిసరిగా పాడుకుంటూ ఉండేవారంటే ఆ పాట పసిపిల్లలకు ఒక ఆశీర్వచనంలా ఉండడమే కాకుండా, వాళ్ళ భవిష్యత్ తేజమయంగా ఉండడమే కాకుండా, తెలుగు దేశానికే కాక దేశ దేశాల్లో కూడా పాపాయి ఖ్యాతి ఆర్జించాలని దీవెనతో సాగుతూ ఉంటుంది ఈ పాట రచించిన వారు మంచాల జగన్నాథరావు గారు, సంగీతాన్ని సమకూర్చిన వారు సాలూరి హనుమంతరావు గారు. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు, పలు సీమలకు పోయి తెలివి గల పాపాయి కళలన్నీ చూపించి ఘనకీర్తి తేవాలి, ఘనకీర్తి తేవాలి, ఘనకీర్తి తేవాలి, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు, మా పాప పలికితే మధులే కురియాలి, మా పాప పలికితే మధులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి, మా పాప పలికితే మధులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి, ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవ్వరి పాపాయి అని ఎల్లరడగాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు, తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను, తెలుగు దేశము నాది తెలుగు పాపను నేను అని పాప జగమంత ఖ్యాతి వెలయించాలి, మానోములపుడు మా బాగా ఫలించాలి, మానోములపుడు మా బాగా ఫలించాలి, బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు, పాపాయి చదవాలి మా మంచి చదువు.